అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తాకోడళ్ళు. ఇప్పుడు నేను చూపించే రెసిపీ 32 ఇయర్స్ బ్యాక్ మా అత్తమ్మ నేర్పించిన రెసిపీ అండి, నా పెళ్ళైన కొత్తలో. ఇప్పుడు మీరు చూడండి. కొబ్బరి ముట్టి అనొచ్చు, వడ అనొచ్చు. నేను చూపించే ప్రాసెస్ చూడండి. దానికి కావలసిన వస్తువులు చెప్తానండి. ముందు 2 ముక్కలు కొబ్బరి చిప్పలు, శనగపిండి. ఇది మిక్సీ చేసుకున్నాక దానికి తగినట్టుగా కలుపుకుంటే తగినట్టుగా, వాటర్ అస్సలు వేయొద్దండి. శనగపిండి, కారం, తగినంత కారం వేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టుగా, సాల్ట్, పసుపు, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, తగినంత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, కొద్దిగా ధనియా పొడి కూడా వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. ఓకేనా? మీ ఇష్టం లేకపోతే మానేయండి. ఓకేనా? నేను ఇది మిక్సీ వేసుకొచ్చినాక ప్రాసెస్ చూపిస్తానండి. కలిపేసినాక తర్వాత ఇది మిక్సీలో వేసినాక కొబ్బరి ఇవన్నీ మిక్సీ చేసి తర్వాత చూపిస్తాను మీకు ఫ్రై చేసే ప్రాసెస్. ఓకేనా? నేను కొబ్బరి మిక్సీలో వేసుకొని తీసుకొచ్చానండి. దీంట్లోకి ఇప్పుడు మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. నేను కొద్దిగా వేస్తున్నా, 1 స్పూను. సాల్ట్ 1 స్పూను, మిర్చి పౌడర్ 1 స్పూన్ వేసానండి. పుదీనా, కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ధనియా పొడి 1 స్పూన్ ధనియా పొడి అండి, గరం మసాలా చిన్న స్పూన్ గరం మసాలా, కొద్దిగా పసుపు, కొద్దిగా. ఓకేనా? దీనికి తగినట్టుగా నేను ముందుగా ఒక 5 స్పూన్స్ వేసి చూపిస్తానండి. చూసుకుంటూ తడుపుకోవాలి. ఇది వాటర్ వేయకుండా కాబట్టి కొద్దిగా వేసుకొని తడిపేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఇది ముట్టి చేయడం చూపిస్తాను. ఓకేనా? ఇది మిక్స్ చేసుకున్నాక చూపిస్తానండి మీకు. ఇలా కొబ్బరిలో మిక్స్ చేసుకున్న కొబ్బరిలో అన్నీ కలిపేసి పెట్టుకోవాలండి. అన్నీ కలిపేసి ఇలా కలపాలి. వీటిని ఇప్పుడు మీకు ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నా. ఇలా చిన్నగా రౌండ్ బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. అన్నీ ఇలాగే చేసుకోవాలండి. మీరు పెద్దగా చేసుకోవాలనుకుంటే పెద్దగా చేసుకోవచ్చండి. ఓకేనా? నేను ఇవన్నీ ముద్దలు ఇన్ని బాల్స్ లాగా చేసినాక చూపిస్తానండి. అన్నీ కంప్లీట్గా చేసినాక ఫ్రై చేసుకుందాం ఇంకా. ఓకేనా? అన్నీ ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలండి. ఓకేనా? అన్నీ ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకున్నాక నేను ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసుకోవడం చూపిస్తాను. ఓకేనా? ఇలా చేసుకున్న బాల్స్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఓకేనా? ఇలా బాల్స్ అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలండి. ఈజీ అవుతుందని చూపిస్తున్నా. ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ కడాయిలో వేసుకోవచ్చు. ఇలా తొందరగా అవుతుందని చూపిస్తున్నానండి. ఓకేనా? అక్కడ నూనె కాగుతుంది, నేను ఇలా చేసి పెడుతున్నాను అన్నట్టు. కాగిన నూనెలో వేసుకోవాలండి. ఓకేనా? ఇలా ఒక సైడ్ కాగినాక
ఉల్టా చేసుకోవాలండి వీటిని. ఇవన్నీ ఇట్లా ఉల్టాగా ఆగిన తర్వాత ఇవి మళ్ళీ ఒకవైపుగా ఆగినాక ఇలా కాగినాక ఇవి తీసి బౌల్లో పెట్టేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఇంకో వాయి వేసుకోవాలండి. నేను అన్నీ కంప్లీట్గా అయినాక చూపిస్తాను, ఓకేనా. ఇవన్నీ నేను చేసుకున్న తర్వాత చూపిస్తానండి. అన్నీ కొబ్బరి ముట్టీలు చేసేసి తీసి ప్లేట్లోకి పెట్టేసుకోవాలి, ఓకేనా. కొబ్బరి ముట్టి రెడీ అయిందండి. ఇది పప్పుచారుకి, పాలకూర పప్పు, టమాటా పప్పు, ఎనీ ఐటెం పప్పులకైతే సూపర్గా ఉంటుందండి సైడ్ డిష్గా. ఒక్కసారి ట్రై చేయండి, ఓకేనా. ఓకేనా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తాకోడలు. థ్యాంక్ యూ, బాయ్.